అనగనగా ఒక ఊరిలో సోను అనే కుర్రవాడు ఉన్నాడు. వాడు అందరి పిల్లలను హేళన చేస్తూ, వారి వారి తప్పులను 10 మందిలో చెప్పుతూ, వారిని బాధ పెడుతూ ఉండేవాడు. ఈ విధంగా గమనించిన క్లాస్ మాస్టారు ఒకరోజు వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ, సారు ఒక విధమైనటువంటి పేస్ట్‌ను వాడికి తెలియకుండానే వాడి షర్ట్‌కి పూస్తారు. అయితే అది విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడంతో వాడు గమనించుకోకుండా అందరిని అడుగుతూ ఉంటాడు. "ఏంట్రా? ఏదైనా తొక్కుకొని వచ్చారా?" అంటే, "లేదురా" అని అనడంతో వాడు పక్క క్లాస్ రూమ్‌కి వెళ్తాడు. గ్రౌండ్‌లోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే స్మెల్ రావడంతో ఇది గమనించినటువంటి మాస్టారు క్లాస్ రూమ్‌కి వచ్చి, "ఏంట్రా అక్కడిక్కడ తిరుగుతున్నావు? క్లాస్ రూమ్‌లో ఉండట్లేదేంటి?" అనంటే, "లేదు సార్, చాలా స్మెల్ వస్తుంది." "లేదు లేదు, నువ్వు ఇతర తప్పులను 10 మందిలో చెప్తూ వాళ్ళని బాధ పెడుతున్నావు కదా! నీ తప్పు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అది నీకు అలవాటైపోయింది" అని అనడంతో, "సారీ సార్" అని చెప్పి కడుక్కోవడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. అంతే కదా! మన తప్పులను మనం తెలుసుకోం. ఇతరుల తప్పులను మాత్రం ఎంచుతూ 10 మందికి చెప్పుతూ అది ఎంత చెడ్డ స్వభావమో మీకు తెలుసా? కాబట్టి అలాంటి స్వభావం అస్సలు ఉండకూడదు.